అసలు ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు చేయవలసిన తులసి పూజ ఎందుకు చెయ్యాలి అంటే, స్త్రీలకి సౌభాగ్యాన్ని నిలిపి భర్త ఆయుష్ని జాగ్రత్తగా కాపాడే పూజ. అందుకే ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి పూజ చెయ్యాలన్నమాట. సో అసలు దీని వెనకాల కారణం ఏంటి, చేసుకోవడానికి రీజన్ ఏంటి, ఎందుకు చెయ్యాలి, చేయడం వల్ల అనుగ్రహం ఎలా వస్తుంది, తులసిలో ఏముంటుంది, శ్రీ మహావిష్ణువుని పక్కన పెట్టి ఎందుకు పూజించాలి, ఎవరిని ఎలా పూజించుకోవాలి, ఏ నైవేద్యాలు పెట్టాలి, ఏ పువ్వులు వెయ్యాలి, ఎలా పూజ చేసుకోవాలి, పూజ ప్రాసెస్ ఏంటి అని మొత్తం కూడా నేను డీటెయిల్డ్గా లాంగ్ వీడియోలో మీకు చెప్పాను. సో తప్పకుండా ఒకసారి లాంగ్ వీడియో అనేది చెక్ చేయండి. నేను ఇక్కడ లాంగ్ వీడియో ట్యాగ్ చేస్తాను, ఓపెన్ చేసి చూసినట్టయితే మీరు దీని వెనకాలన్న రహస్యము అండ్ అలాగే చేయడం వల్ల వచ్చే ఫలితాలేంటి, ఎవరికి ఈ పూజ చేయడం వల్ల ఫలితం ఉంటుంది, ఎవరు చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి అనేది నేను చాలా క్లియర్గా వీడియో చేశాను. తప్పకుండా ఒకసారి వీడియో చూసి నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని మిగతా వాళ్ళకి షేర్ చేయండి, తెలియని వాళ్ళకి తెలుస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః.